తెల్లవారుజామున సూర్య ఉదయానికి ముందు స్నానం చేస్తే ఓ వ్యక్తికి ఒక ధైర్యం వస్తుంది. నేను ఈ విధంగా ఈ పనిని సాధించుకోగలను, ఆ నదుల నీళ్ళన్నీ కూడా నేను స్నానం చేసేటటువంటి ఈ చిన్న పాత్రలోనికి వచ్చుగాక అని అవన్నీ ఆ పాత్రలోకి వచ్చినట్టుగా భావన చేసి పరమేశ్వరుడికి సంబంధించిన ఒక్క నామాన్నైనా సరే స్నానాన్ని చేసే సందర్భంలో అనుకున్నట్టయితే ఆ స్నానం దంతధావనం చేసుకున్న పిమ్మట స్నానాన్ని చేయాలి. ఇక్కడ ఓ చిత్రం ఉంది. స్నానాన్ని సంపూర్ణంగా చేసేటటువంటి సందర్భంలో ఒక్కసారైనా సరే ఉత్తమం మానసం స్నానం విష్ణోస్మరణపూర్వకం, పరమేశ్వరుడికి సంబంధించిన ఒక్క నామాన్నైనా సరే స్నానాన్ని చేసే సందర్భంలో అనుకున్నట్టయితే ఆ స్నానం గంగా స్నాన సమానం అవుతుంది. అందుకనే కొద్ది వెనక్కి జరిగితే మన అమ్మమ్మలు, మన తాతయ్యలు, అలాగే మన పెద్దవాళ్ళు గంగే చెయ్యమునే చేయవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు, ఆ నదుల నీళ్ళన్నీ కూడా నేను స్నానం చేసేటటువంటి ఈ చిన్న పాత్రలోనికి వచ్చుగాక అని అవన్నీ ఆ పాత్రలోకి వచ్చినట్టుగా భావన చేసి వాళ్ళు స్నానాన్ని చేసేవారు. భావనలో నిజమైనటువంటి బలం ఉంటుంది. విదేశాల్లో ఉన్నటువంటి మన పుత్రుడికి జ్వరం వచ్చిందనే మాట ఎవరైనా మనకి చెప్పారు అనుకుందాం, లేదా వాడే చెప్పాడని అనుకుందాం, వెంటనే మనకి ఆందోళన ప్రారంభమవుతుంది. ఎందుకని ఆందోళన వచ్చింది? జ్వరం వస్తే వాడు ఎలా ఉన్నాడో, వాడి మానసిక స్థితి ఎలా ఉందో, వాడి ఊహ ఎలా ఉందో అదంతా మనకి భావన కలిగింది కాబట్టి మనకు ఆ దుఃఖం వచ్చింది. అలాగే గంగ, యమున, సరస్వతి, నర్మద, కావేరి, సింధు ఈ మొత్తం జలాలన్నీ కూడా ఈ పాత్రలోనికి వచ్చాయి అనే భావనని పొంది స్నానాన్ని ఏ శ్రీ మహావిష్ణువో శంకరుడో మరెవరో ఇష్టమైనటువంటి దేవతకి ఒక్కసారి అనుకుంటూ ఆ దేవతా నామాన్ని ఉచ్చరిస్తూ స్నానాన్ని చేస్తే ఇన్ని నదుల స్నానాన్ని చేసిన ఫలితం మనకి లభించి తీరుతుంది. స్నానం చేయడంలో ఒక విశేషం ఉంది. తెల్లవారుజామున సూర్య ఉదయానికి ముందు స్నానం చేస్తే ఏ ఆకాశగంగలో స్నానాన్ని చేయడం కోసం కశ్యప, అత్రి, భరద్వాజ, విశ్వామిత్ర, వశిష్ఠ, జమదగ్ని, గౌతములు అనేటటువంటి మహర్షులు, సప్త మహర్షులు స్నానానికి ఆకాశగంగకి వెళుతూ ఉంటారో వాళ్ళందరూ ఒకసారి కిందికి చూసి మనం స్నానానికి వెళ్ళేటటువంటి సందర్భంలో ఈమె లేదా ఇతడు కూడా స్నానాన్ని చేస్తున్నాడే అని వాళ్ళ అనుగ్రహ దృష్టి ప్రసారాన్ని మన మీద చేస్తారు. అబ్బే మేము అక్కడో గదిలో స్నానం చేస్తుంటే వాళ్ళకి ఎలా కనిపిస్తాం అనుకోకూడదు. వాళ్ళు ఎక్కడైనా సరే వ్యక్తిని గమనించగలిగిన దివ్య దృష్టి కలిగిన వాళ్ళు కాబట్టి ఎందరెందరూ ఆ కాలంలో స్నాన ఘట్టాన్ని నిర్వహిస్తున్నారో, స్నానం అనే విధానాన్ని చేస్తున్నారో గమనించగలరు. కాబట్టి వాళ్ళ దృష్టి శక్తి స్నానం చేసే వాళ్ళ మీద లభిస్తుంది. కాబట్టి తెల్లవారుజామున స్నానాన్ని చేస్తూ ఉంటే అయాచితంగా సప్తమహర్షుల అనుగ్రహాన్ని పొందగలం. 1. 2, తెల్లవారుజామున ఏ నీళ్లతో మనం స్నానాన్ని చేస్తున్నా స్నానానికి సంబంధించిన జలంలో వరుణుడు దాగుంటాడు తెల్లవారుజామున. కాబట్టి ఆ వరుణుని యొక్క అనుగ్రహం మనకి లభించి తీరుతుంది. జలంలో వరుణుడు ఉంటాడు. వరుణుడు శరీరంలో ఉండేటటువంటి తడితనాన్ని తగ్గించడు. అంతేకాక ఆరోగ్యాన్ని నిరంతరం కలిగించగలిగిన శక్తివంతుడు కూడా ఆయనే. అంచేత వరుణ శక్తి లభిస్తుంది తెల్లవారుజాము స్నానం ద్వారా. 3, ఏ నక్షత్రాలు ఇంకా పూర్తిగా అస్తమించవో ఆ నక్షత్రాలకి సంబంధించినటువంటి నక్షత్ర కాంతి మనం స్నానం చేయబోయేటటువంటి జలంలోనికి ప్రవేశించిన కారణంగా నక్షత్ర కాంతి శక్తి కూడా ఈ జలాల్లో ఉండి అది మన శరీరానికి చేరుతుంది అయాచితంగా, మనమేం అడగక్కర్లేకుండా. 4, ఇంకా సూర్యుడు ఉదయించి ఉండలేదు కాబట్టి సూర్య ఉదయానికి ముందు ఏ ఉష కన్యలు అందరూ కూడా నడుస్తూ ఉంటారో వాటినే ఉషాదేవతలని అంటారో ఆ దేవతలందరి యొక్క అనుగ్రహము లభిస్తుంది. మనం చేయబోయే జలంలోనికి ఉషశక్తి ప్రవేశించిన కారణంగా ఆ ఉషా దేవతల అనుగ్రహ దృష్టి కూడా ప్రవేశిస్తుంది. తర్వాత చంద్రుడు ఇంకా అస్తమించబోతూ ఉండేటటువంటి కాలం కాబట్టి చంద్రమా మనసో జాతః, మానసికమైన స్థైర్యాన్ని ఇచ్చేటటువంటి చంద్రశక్తి కూడా ప్రవేశించి తెల్లవారుజామున స్నానం చేయగానే
ఓ విధమైన ధైర్యం వస్తుంది. నిన్నటి రాత్రి ఒక విషయాన్ని, ఒక సమస్యని, ఒక ఆలోచన గురించి చేసి 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 బుర్రంతా వేడెక్కిపోయి పరున్నటువంటి వేళ ఉదయకాలంలో సూర్య ఉదయానికి ముందు బ్రాహ్మీ ముహూర్త కాలం అంటే 4:30 నుంచి 5:05 మధ్యలో ఉన్నటువంటి కాలంలో స్నానాన్ని చేస్తే తలారా స్నానం చేసినా, కంఠస్నానం కానీ చేసినా ఓ వ్యక్తికి ఒక ధైర్యం వస్తుంది. నేను ఈ విధంగా ఈ పనిని సాధించుకోగలను, ఈ సమస్యకి పరిష్కారాన్ని చేసుకోగలను అనే శక్తి లభించడానికి కారణం సప్తమహర్షుల దృష్టి, ఉషఃకాంతుల శక్తి, నక్షత్రకాంతి శక్తి, చంద్రుని శక్తి, ఇన్ని శక్తులు ప్రవేశించి ఒక ధైర్యం కలిగిస్తుంది ఆ స్నానం మనకి. అంచేత ఉదయకాలంలోనే స్నానం చేయాలి. ఇన్నిటికీ మించి ఉదయకాలంలో ఉండేటటువంటి చిరు చలి స్నానం శరీరానికి కానీ చేసినట్టయితే శరీరంలో ఉండేటటువంటి అంగాలు అంటే శరీరంలో ఉండే భాగాలన్నీ కూడా వెంటనే గట్టిపడి ఏ పనినైనా సరే చేయడానికి సన్నద్ధంగా అవుతాయి. మునగ తీసుకుని పడుకున్నటువంటి వ్యక్తి ఏ పని చేయడానికి ఉత్సాహాన్ని చూపించలేడు. అదే చన్నీటి స్నానాన్ని చేసినటువంటి వ్యక్తి అయితే ఏ పనినైనా చేయడానికి సంపూర్ణంగా సిద్ధంగా ఉంటాడు. కారణం ఆ శక్తి ఈ స్నానం వల్ల వ్యక్తికి లభిస్తుంది. తెల్లవారుజామున లేచి స్నానాన్ని చేసినటువంటి వ్యక్తి రోజంతా ఉత్సాహంగా ఉంటాడు, పరిశుభ్రుడుగా ఉంటాడు, ఆనందంగా ఉంటాడు, హర్ష అతిరేకాన్ని అంటే చెప్పలేనటువంటి సంతోషాన్ని కలిగే ఉంటాడు. అనుమానం ఏమాత్రమూ లేదు.